తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ సంఘం నాయకులపై ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీఓ సిద్దిపేట అధ్యక్ష కార్యదర్శులు పరమేశ్వర్ విక్రమ్ రెడ్డిలు పేర్కొన్నారు. ఇలాంటి కథనాలు సంఘం నాయకులను మాత్రమే కాకుండా ఉద్యోగుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. గత 80 సంవత్సరాల నుంచి టీఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల గురించి పోరాడుతుందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన సంఘం టీఎన్జీఓ సంఘం అని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కథనాలను టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా సహా అధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి, కలెక్టరేటివ్ అధ్యక్షుడు నగేష్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడాల రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ శ్రీనివాసరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే కంటే ముందు టీఎన్జీఓ సంఘం అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తెలంగాణ విలీనం కంటే ముందు నుంచున్నటువంటి సంఘం. దాదాపు 80 సంవత్సరాల చరిత్ర గల సంఘానికి ఏదో చిన్న చిత్కా ఎక్కడో హెడ్క్వార్టర్లలో చిన్న ఆస్తులు ఉంటే దాని మూలంగా తగాదాలు వచ్చి ఏదో పేపర్లు రాసి ఆ పేపర్లో న్యూసెన్స్ చేసుకుంటా అటు టీజీఓలకు టీఎన్జీఓలకు లేనిపోని మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నము తప్పుడు ప్రచారంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇండియాలో ఏర్పడుతున్న సంఘాలకు ఇక్కడ సంఘ భవన్ ఉంటుంది, సంఘాలకు సంబంధించిన చిన్న చిన్న ఆస్తులు ఉంటాయి. ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా సంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చినా జిల్లా హెడ్ క్వార్టర్లలో తాలూకా హెడ్ క్వార్టర్లో తప్పకుండా సంఘానికి ఏదో ఒక భవన్ అయితే ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ దాన్ని ఎవరో గిట్టని వాళ్ళు దానికి గెజిటెడ్ ఆఫీసర్లు కావచ్చు ఇంకెవరైనా ఎవరు తెచ్చిందో తెలియదు. కానీ మొత్తం మీద ఉద్యోగులందరూ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. టీజీఓనైనా టీఎన్జీఓలే అందరూ ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేసే విధంగా చేస్తారు తప్ప దీన్ని వేరే రకంగా వక్రీకరించి మాట్లాడి అటు ఉద్యోగులలో కానీ ఇటు ప్రజల్లో కానీ మనస్పర్ధలు తీసుకొచ్చి ఏదో వేరే భావన తీసుకొస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ తరఫున ఖండిస్తాం. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ గత 80 సంవత్సరాల నుంచి అటు ఉద్యోగులకు అటు ప్రజలకు సేవ చేస్తూ తెలంగాణ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి సంఘాన్ని ఈరోజు ఒక కుట్రలో భాగంగా ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టుగా బదనాం చేసే కార్యక్రమంలో పనిలో పెట్టుకున్నారు. కానీ ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఎన్జీఓ సంఘం విచ్ఛిన్నం అనేది జరగదు. మీ కుట్రలో భాగంగా ఏం చేసుకున్నా కూడా ఎక్కడ చేసినా కూడా మీ సంఘాలను ముందు చూసుకోండి. ఇంకో సంఘం మీరు దయచేసి పడకండి. రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చాలాసార్లు మార్చుకునే సందర్భం ఖచ్చితంగా కూడా మార్చుకునే పరిస్థితి వస్తుంది. కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మార్పులు చేర్పులను పూర్తిగా చూపెడుతూ సంఘాన్ని ఏదో చేస్తున్నారు, వీళ్ళందరూ ఆస్తులు తింటున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఎవ్వరు కూడా ఏ ఉద్యోగి కూడా ఎక్కడ కూడా ఆస్తులు అనేటివి ఉన్నా కూడా అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, అటు టీఎన్జీఓ ఆధీనంలోనే ఉంటాయి. ఎటుపడితే అటు రాయడము ఎటుపడితే అటు మాట్లాడడం దయచేసి టీఎన్జీఓ సంఘం మీద బంద్ చేసుకోండి. ఇది పద్ధతి కాదు.